హాయ్ నమస్తే. నేను మీ మహిని. మ్యాటర్ ఏందంటే మీకు ఒక వస్తువు చూపిచ్చా. అది మీరు చూసి చెప్పండి బాగున్నదా? బాగాలేదనేది. పని మనిషిని ఏం జేయాలో నాకు అర్థం కావడం లేదు. అందరైనలాగా ఇలాగే ఉండారా? లేదంటే మా ఇంట్లోనే ఇలా చచ్చున్నారా? అని నాకు అర్థమే కావడం లేదు. ఈ మార మార్కెట్‌కెళ్ళేసి కేజ్‌బరా అలాగే కరింపాకు, బగ్దునుసి తీసుకురా పో అని చెప్పింది నాకు ఫోన్ చేసి. అది ఎక్కడ ఏ ఏరియా అనుకున్నారు? రెగ్గె అనే ఏరియాకైతే పంపించింది. మొత్తం ఖర్చు ఎంత అవుతది? 100 దినార్ ఖర్చు అవుతది లెక్క. ఆమెకంటే కరింపాకు ఫ్రెష్‌గా ఉన్నది కావాలంట. అది నచ్చడం లేదంట కరింపాకు తెస్తే. ఒకసారి ఫోటో పెడతా చూడండి. అది బాగుందో బాలేదు మీరే సరేలే ఆమెకు నచ్చిందే తీసుకున్నాను మొత్తానికైతే. మళ్ళా వచ్చి బగ్దునుసి తీసుకో అనింది. బగ్దునుసి తీసుకుంటే అయ్యంట కులిపినాయంట, చెడిపినాయంట. ఫ్రెష్‌గా ఉన్నటివి కావాలంట ఆమెకి. మళ్ళా రిటర్న్ పంపించారు. ఆ 3 కట్టలొచ్చి రూపాయి తిన్నారు. అయి బాగలేవు అని చెప్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్‌గా. అయి ఎప్పుడియో అంట 4 రోజులటియి అయి వాడిపోయినాయంట. రిటర్న్ ఇచ్చేసి బాగా ఫ్రెష్‌గా ఉన్నటియి ఈ రోజుటి అని. నిజం చెప్తున్నా మా ఇంట్లో పని మనిషి ఎప్పుడు ఎళ్ళిపోతదో గాని ఇంటికి భంగపడుతున్నా పోమ్మా ఇంటికి తల్లి అని చెప్పి. చూడండి ఆడికి వచ్చి అయి ఆడికి ఎత్తుకొని పోతే అతను తిట్టండం ఎందుకులే అన్న సౌండ్ తిట్టాడు హిందీలో నన్ను. మొత్తానికైతే అయి ఇచ్చేసి మళ్ళా చూడండి మంచిటి చూసి బాగున్నాయి తీసుకో అని చెప్పానట. అయి తీసుకొని మళ్ళా రిటర్న్ ఇంటికొచ్చాను. మా మేడం గారు చెప్పింది బాగున్నాయి కదా మేడం అంటే, నేనేం చేశాను పని మనిషి బాలేవు అని చెప్తున్నా. అది ఏం చేయలేను కదా! పోయి ఎత్తుకొని పోయి రిటర్న్ ఇచ్చేసి రా పో అని చెప్పింది. అలా ఉంటది పని